మా సంఘం ఏంటంటే ఏ పార్టీలకు అభినంగా పనిచేయడం ధన్యవాదాలు. మాకు చాలా ధన్యవాదాలు. సార్ రావాలంటే ఎంతో గ్రేట్, అది చాలా సంతోషం. జయవాసవి, జయ జయవాసవి. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో పువ్వులైన రామరాజు టెంపుల్లో బతుకమ్మ పండుగలో పాల్గొనాలని మా ప్రవీణ్ గారు, మా సంతోష్ గారు, వీళ్ళ మామ మా కామారెడ్డి అయితే నా శిష్యుడే. అలాగే ఈ కార్యక్రమం తెలిసిన మన వేణు గారు, రత్నాగర్ గారు, ప్రవీణ్ గారు, మరి రాంగోపాల్ గారు, రేవతి గారు, మరియు మా చెల్లెలు, బిడ్డలు, సోదరి సోదరులు మీ సంతోషంలో పాల్గొని ఈ పండుగలో పాల్గొనాలని నాకు గంట ముందే చెప్పారు. నేను తప్పనిసరి చెప్తాను. నేను 2 విషయాలు చెప్పాల్సుకున్నాను. అమ్మా, అయితే కామారెడ్డిలో మన ఈ టెంపుల్ కన్యక పరమేశ్వరి టెంపుల్ కట్టాలనుకున్నప్పుడు అప్పుడు మా దగ్గర వార్షికంగా మనం రామరావు అని పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. చనిపోయిన లేరు, నేను బతుకున్న వాళ్ళందరూ పోయింది నాతో ఉన్నారు. అయితే ఒక బోర్డు దానికి ఇనాగ్రేషన్ ఆ గుడి పెద్దలు రోషా గారు, మా నరసింహ గారు అన్నప్పుడు ఆయన అన్నారు, అదే ఆ గుడి ఆ మాతాకే ఇబ్బంది లేనప్పుడు మీకెందుకు కూడా ఇబ్బంది, మాతానే పర్మిషన్ ఇచ్చింది పెట్టుకోమని. ఆ మాత అడిగిన ఉంది అని బ్రహ్మాండమైన టెంపుల్, పెద్ద సాధికాన కట్టడము, అలా 2 floors అందరికంటే హైయెస్ట్ అలా నేనే ఇచ్చిన. ఆ గమాలు 20 సంవత్సరాలు 7.5 లక్షలు ఇచ్చాను. ఆ గమాలు ఇప్పుడైతే ఎన్నో అయిపోయింది అప్పుడు. అట్లా నా గురువు ఫస్ట్ రాజకీయంగా నాకు మార్చాలి తీసుకుపోయింది మా వెంకటలక్ష్మీరాజన్ అని కొంటాను. ఆయననే అదే మీ నాయన మీ అన్న ఉన్నాడు వీడవైపు నడు మార్చారెడ్డికి వాళ్ళంతా నక్సలైట్లోనే కదా నేను ఈ పేరు నక్సలైట్ నడు అని నన్ను రాజకీయంగా మార్చారెడ్డికి తీసుకుపోతే అక్కడి నుంచి నేను సడన్గా పికప్ అయి ఈరోజు మీ ఇంట్లో పెద్ద నాయకుడిగా మీ ముందు ఉన్నాను. నా దగ్గర అన్ని గుళ్ళలో అసలు ఉన్నాయి. ఒక 100 గుళ్ళని కట్టించాను. దాంట్లో ముఖ్యమైన 2-3 ఉన్నాయి. ఒక గుడి మన ఆయన బుగ్గ రామలింగేశ్వర టెంపుల్ మధ్యగుంటలో ఉన్నాయి. అది నాకు ఒకసారి యోగ వచ్చి చెప్పారు, సాధించడంలో మంత్రి ఉన్నాము, అడవిలో మందిర్ నుండి పోదాము. పోలీసు వాళ్ళు అంటాము ఆమె 2 సార్లు ఎన్కౌంటర్ అయింది, 5 సంప్రేషణ మా రోజు ఫుల్ నక్సలైట్స్ ఉన్నాను. ఏం కాదు పోదామని మోసపోయినట్టు పోయినా. ఆడ పోతే దీంట్లో బియ్యం గుడుకు
చాలా మధ్యకుట రామారెడ్డి పక్కకు ఉంటుంది. రోడ్ వేసిన 2 కోట్లు, యాదమ్మ 2 అంటే 200 కోట్లు. ఆడ ఈ 80 కంబలేసిన కరెంట్ కనెక్షన్ జనాలతో చేసి పెట్టిను. ఇవాళ శివరాత్రికి 1,00,000 మంది పోతారు. అట్లా నాకు నేను చేసి ముస్లింగా నా దగ్గర ఏం లేదు. ఇప్పటి వరకు ఆ గుడిలో 25 సంవత్సరాల నుంచి పట్టి వస్త్రాలు నేను పోయి ఇచ్చిన కానీ రకమవుతుంది. నేను ఇక్కడ నేను పట్టు వస్త్రాలు ఇవ్వాలా, ఆ పట్టు వస్త్రాలను నెట్టిలో పెట్టుకొని పోతా. పోయినాక అయినాకనే కళ్యాణం స్టార్ట్ అయింది. అట్లా దోమల ఒక గుడి ఉంది, అది దొరలది. అది ఏంటంటే సాంబటేశ్వర గుడి అన్ని దగ్గర ఉన్నది. గుడ్లు దొరలు ఎవరున్నారో ఆమె ఉంది. ఎందుకంటే దసరా టైంలో అంత పూజలు చేస్తారు అంతే ఆయదాలని. ఆ పూజ చేసిన చోట ఆడంటే నేను పోయినప్పుడే తీసుకుపోయి ఇచ్చినట్టునే అమ్మవారి అక్కడ కళ్యాణం జరుగుతుంది. నేను ముస్లిం ఉండి నా పోయే వరకు కళ్యాణం అట్లా ఉండే సంబంధం. మనకు కొందరు వస్తారు, మమ్మీ ఏమి చెప్తారు, చదువు చేసుకుంటే పోతారు. కానీ ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి కామారెడ్డిలో. చాలా వేల సమయం గుడి మీరు పోతారు కదా. కామారెడ్డి పోయిన పోయిన ఎంతమంది చేసిపోయింది బాగా ఉన్నారు. ఆవిడ ఎంత కట్టినా అన్ని పేర్లు ఉంటాయి. నాది పిల్లలు సభ్యులు అట్లా దానికి తీసుకొచ్చి మన హైదరాబాద్ నుంచి బస్సు వేసిన ఎవరైనా రావాలి. అప్పుడే నక్సలైట్ చేయబట్టి రోడ్ లేకుండే పెద్ద రోడ్ వేసిన. అట్లా అన్ని గుళ్ళు టెంపుల్కి వేసిన. ఇప్పుడు నిజామాబాద్లో ఇప్పుడు దాంట్లో నచ్చింది. ఇప్పుడు జెండా బాలాజీ పోయింది. ఇంకైతే గోల్ హనుమాన్, శంభన్ గుడి, వెంకటేశ్వర్, ఈ గుడిలో కన్నీ చూడు. నేను ముస్లిం కానీ అందరికీ మందిలో ఈ కమిటీ మెంబర్ అన్నీ నా చేతుల నుంచి ఆరాధించాను. చెప్పగానే ఇలా ప్రవీణ్ మహేష్ చెప్పిండు అని మాకు చెప్పని వచ్చి మా చెల్లెలకు కలిసి వెళ్దాం, మేము మాట మేము కూడా ఆశీర్వాదం తీసుకుందాం అని వచ్చిన. మీరు కూడా మా గురించి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ టెంపుల్కి ఈ డెవలప్మెంట్ ఏం కావాలంటే ప్రవీణ్ సంతోష్ ఏం కావాలా ఎప్పుడన్నా ఉంటే తప్పనిసరిగా మన సహకారం తీసుకోండి. మీ అందరికీ మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు. రేపు వచ్చేది దసరా కూడా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అన్నగారు మీరు కామారెడ్డిలో ఎంతో సేవ చేశారు, అలా అన్ని దిద్దించారు. మాకు నిజామాబాద్లో సార్ మేము ఇక్కడ బ్రహ్మపురి శాఖ సంఘం నుంచి గత 10 సంవత్సరాల నుంచి అన్నప్రసాదం చేస్తున్నాము. ప్రతి పౌర్ణమికి 1 క్వింటల్ బియ్యము అన్నదానం చేస్తున్నాం సార్. అందరూ ఫ్రెండ్స్ కలిసి చేసుకుంటున్నాము. చిన్న చిన్న చిట్టి వేసుకొని ఎవరైనా ఇక్కడే ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాము. ప్రతి సంవత్సరం మొన్న హనుమాన్ భిక్ష చేశాము, వాసవి మాత ప్రోగ్రామ్ చేశాము, ఇప్పుడు బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం చేస్తున్నాము. సార్ ఒక చిన్న విషయం ఏమంటే మాకు నిలబడేందుకు నీడ లేదు సార్. అన్నగారు మాకు నిలబడేందుకు నీడ లేదు, కిరాయి షాప్లో ఉన్నాము. అక్కడనే అన్నప్రసాదం చేసుకొని బోర్లు అవన్నీ పెట్టుకొని నడిపిస్తున్నాము. మాకు ఒక జాగా ఇప్పిస్తే బాగుంటుంది. ఇప్పటికి ఇలకాలం అనుకుంటుంది అన్నదానం, అన్ని దానంలో అన్నదానం గొప్ప. ఒక ఈ రేట్ల ఇక్కడ గదిలో మనకు ఒక 8,000-9,000 రూపాయల గజం నడుస్తుంది. ఇక్కడ ఒక 100 గజాలు ఇప్పించినా మాకు ఇప్పటికి ఇలకాలం యాదుకుంటుంది సార్. ఇది ఒకటి ఇప్పిస్తా, భూమి మాత్రం మీరు కొనుక్కోండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మేము భూమిని ట్రై చేస్తాం సార్. ఈ 1 yearలో కంపల్సరీ ట్రై చేస్తాం. ట్రై చేసాక వేరే వచ్చి కలుస్తాం సార్. థ్యాంక్ యూ సార్. అందరూ థ్యాంక్స్.